నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. కడలేని కడలి తీరము ఎడమాయ కడకు నా బ్రతుకునా. కడలేని కడలి తీరము ఎడమాయ కడకు నా బ్రతుకునా. గురిలేని తరుణాన్న వేరవగా నాదరినే నిలిచేవనా ప్రభు. గురిలేని తరుణాన్న వేరవగా నాదరినే నిలిచేవ నా ప్రభు. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. జలములలో బడినేను వెళ్ళిన అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. విశ్వాసనావ సాగుచు పయనించు సమయాన నా ప్రభు. విశ్వాసనావ సాగుచు పయనించు సమయాన నా ప్రభు. సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవనా ప్రభు. సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవనా ప్రభు. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను.
సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. గ్లోరీ 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 టు గాడ్. హల్లెలూయా 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 హల్లెలూయా. వచ్చిన ప్రతిసారి కూడా మీకు సమాధానము కలుగునుగాక, మీకు సమాధానం కలుగునుగాక అని ప్రభువు ఊది పరిశుద్ధాత్మను పొందండి, పరిశుద్ధాత్మను పొందండి అని ప్రభువు తన శిష్యులకి ఆజ్ఞాపించారు. పరిశుద్ధాత్మ పొందమని ఆజ్ఞాపించారు. అయితే అనేకమైన ఇతర సూచక్రియలు యేసు ప్రభు ఆయన శిష్యులు ఎదుట చేశారట. అవి గ్రంథంలో రాయబడింది. అయితే అటు తర్వాత యేసు తిబెరియా సముద్ర తీరంన శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరుచుకున్నారు. ఆయన తను ప్రత్యక్షపరుచుకున్న విధం ఏంటంటే, ఈ పేతురు గారు అన్నారు, నేను చేపలు పట్టాలనుకుంటున్నాను అని చెప్పారు. మిగతా శిష్యులు అన్నారు, మేము కూడా వస్తాం. ముందంటే వీళ్ళంతా చేపలు పట్టేవాళ్ళే. ఈసారి అన్నారు, మేము కూడా వస్తాం మీతో పాటు అని సీమోన్ అనగానే సీమోని పేతురు, దిదుమ అనబడిన తోమాయు, గల్లీలోని కానాను ఊరివాడగు నతనయేలును, జబదయి కుమారులను ఆయన శిష్యుల్లో మరి ఇద్దరు కూడి ఉన్నారు. అక్కడ సీమోను పేతురు చేపలు పట్టబోతున్న వార్త చెప్పారు. అనగానే మేము నీతో కూడా వస్తామని వారు వెళ్ళి ధోని ఎక్కారట. కానీ ఆ రాత్రంతా వల వేశారు. ఒక్క చేప కూడా పడలేదండి. హోల్ నైట్ వల వేసిన ఒక్క చేప కూడా పడలేదు. తెల్లవారేసరికి నీరసం వచ్చేసి వాళ్ళు బాధతో దిగులుతో ఏం పడలేదే రాత్రంతా అని బాధతో దిగులుతో సూర్యోదయం వచ్చుండగా యేసు ధరిని నిలిచాను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదట. సూర్యోదయం అవుతుంది, సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఫస్ట్ సూర్యుడు ఉదయిస్తాడు కదా. ఉదయాన్నే సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో యేసు ప్రభు వారు ధరిని నిలబడ్డారట. రాత్రంతా చేపలు పట్టారు కదా, ఏమీ దొరకలేదు, నిరాశతో బాధతో ఉన్నారని యేసుకి తెలుసు. అందుకని శిష్యులకి కనిపించాలని బాధ తీసివేయాలని ఆయన వచ్చారు. వస్తే దేవుడు తెలుసు కదండి వీళ్ళ సంగతి అంతా. మనుషులు పట్టే జాలుగా చేస్తాను మిమ్మల్ని యేసే చెప్తే చేపలు పడ్డానికి వెళ్ళిపోయారు. అయితే యేసయ్య వచ్చేసరికి వీళ్ళంతా నిలబడి యేసయ్య అన్నారు, యేసు పిల్లలారా భోజనానికి మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడిగారట. యేసు ప్రభువారు ఆయన గుర్తుపట్టలేదు, యేసయ్యని ఎవ్వరు కూడా గుర్తుపట్టలేదు. పిల్లలారా మీ వద్ద భోజనానికి ఏమైనా ఉందా అని అడిగారట యేసయ్య ధరిని నిలబడి, సముద్రపు ధరిని. అయితే వాళ్ళు అన్నారు, మా దగ్గర ఏమీ లేదన్నారు. హల్లెలూయా. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు పిల్లలారా భోజనానికి మీ వద్ద ఏమైనా ఉన్నదని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కన వల వేయండి అని చెప్పారు. హల్లెలూయా. సరే, నిరాశతో బాధపడుతున్న శిష్యులకి యేసయ్య ఏం చెప్పారు? కుడి ప్రక్కన వల వేయండి అని తాను ప్రత్యక్షపరచుకొని చెప్పారు. వాళ్ళు యేసయ్యని పిలవలేదండి. యేసయ్యని పిలిచి, ప్రభా మాకు చేపలు లేవు, తినడానికి ఏమీ లేవు, నువ్వు ఉన్నప్పుడు చేపలు రొట్టె అన్నీ ఇచ్చేవాడివి అని చేపలు పట్టడానికి వెళ్ళారు. వీళ్ళు యేసయ్య ఉన్నప్పుడు ఎప్పుడూ పట్టడానికి వెళ్ళలేదు. హల్లెలూయా. యేసయ్యతో పాటు ఉంటే అన్నీ దొరికివి. కానీ ఇప్పుడు యేసయ్య మనతో ఉండట్లేదు కదా, అప్పుడప్పుడు వస్తూ ప్రత్యక్షమవుతూ ఉన్నారు అని చెప్పి వీళ్ళు మళ్ళా మొదటి పనికి వెళ్ళిపోయారు. యేసయ్య ధరిని నిలిచి అడిగారు, పిల్లలారా మీ అది తినడానికి ఏమైనా ఉందా? రాత్రంతా వల వేశారు కదా అని అడిగితే ఏమీ లేదు అని చెప్పారు. చెప్తే మీ కుడి ప్రక్కన వల వేయండి, ధోనికి కుడి ప్రక్కన వేయండి అని చెప్పారు. ధోని కుడి ప్రక్కన వల వేయడి మీకు దొరుకునని చెప్పింది. యోహాను సువార్త 20వ అధ్యాయంలో గనుక వారు అలాగ చేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు అన్నాడు, ఆయన ప్రభువు సుమి అన్నాడు. హల్లెలూయా. కుడి ప్రక్కన వల వేయమని కానీ చేపలు పడిపోవడం ఏంటి?
అని యేసయ్యని ఎక్కువగా ప్రేమించే శిష్యుడు. యేసు ప్రభు వారు కూడా ఆ శిష్యుడిని ఎక్కువ ప్రేమించారట. యేసుని ఎప్పుడు అలా హత్తుకుంటూ ఉండేవాడట. ఆ శిష్యుడికి తెలిసింది యేసయ్య లేకపోతే అన్ని చేపలు ఎందుకు పడతాయి అని చెప్పి, యేసు ప్రభు సుమి అనగానే పేతురు గారు చేపలు పడేటప్పుడు వేరే వస్త్రాలు ఎక్కువగా వేసుకోరు, అందుకని ఆయన ధోనిలోండి సముద్రంలోకి గెంతారట పేతురు గారు. అలా గెంతి తను వల్ల వస్త్రాలు కట్టుకున్నారు. అటువంటి సమయంలో ఏం జరిగిందంటే, పేతురు గారు సీమోను పేతురు వస్త్రం నిండా ఉన్నందున పైబట్ట వేసుకొని సముద్రంలో దుమికాను. దరి ఇంచుమించు ఎంత దూరం ఉంది, 200 మూరల దూరం ఉంది. చక్కని శిష్యులు చేపలు వాళ్ళ లాగుచూ ఆ చిన్న దోణిలో వచ్చారు. దిగి దరికి రాగానే అక్కడ పులును వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడింది. వీళ్ళంతా సముద్రంలో చేపలు పట్టుకొని వచ్చారు ఆల్రెడీ. వాళ్ళు దిగి చూడగానే యేసుప్రభు ఏం చేశారు, అక్కడ శిష్యుల కోసం భోజనాన్ని సిద్ధపరిచేశారు. హల్లెలూయా 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 హల్లెలూయా. సరే, వీళ్ళ బాధల్లో వీళ్ళ కష్టాల్లో వీళ్ళు ఉన్నారు. యేసయ్య శిష్యుల కోసం భోజనం సిద్ధపరిచారని, వాళ్ళకి ఆకలితో ఉన్నారు, రాత్రి అంతా వల వేశారని యేసయ్యకి తెలుసు. కాబట్టి యేసయ్య ఏం చేశారు, నేనుంటే వీళ్ళు కడుపు నిండా ఆహారం పెట్టేవాడిని అని వీళ్ళు ఎరిగి నేను దగ్గరికి రావట్లేదు అస్తమానమని వీళ్ళు భోజనం కోసం వెళ్ళారు అని చెప్పి యేసయ్యకి తెలుసు. అందుకని నిప్పుల మీద కాల్చబడిన చేపలు రొట్టెలు అన్నీ వారికి అందరికి కూడా అక్కడ సిద్ధంగా ఉంచేశారు. హల్లెలూయా 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 హల్లెలూయా. అప్పుడు ఏం జరిగిందంటే శిష్యులంతా వచ్చి చూశారు. చూసిన తర్వాత మీరు తెచ్చారు కదా ఆ చేపలు కూడా కొని తిండ్రి అని చెప్పారు యేసయ్య. దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడింది. యేసు మీరు ఇప్పుడు పట్టిన చేపలు కొన్ని తీసుకొని రండి అని వారితో చెప్పగా, సీమోను పేతురు ధోని ఎక్కి వలను దరికి లాగని అది 153 గొప్ప చేపలతో నిండి ఉండేది. హల్లెలూయా 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 హల్లెలూయా. గొప్ప చేపలు అంట, చూసారా, పెద్ద పెద్ద చేపలు ఎన్ని ఉన్నాయి, 153 గొప్ప పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. కొని తిండి, మీరు పట్టిన నీటిలో ఇప్పుడు మేము కాల్చుకుందాం అని చెప్పారు యేసయ్య. చేపలు కొని తిండి కానీ ఈ చేపలు అంత విస్తారంగా పడినందున వల పిగలలేదట. అంత విస్తారమైన చేపలు పడినా కూడా, పెద్ద పెద్దవి పడినా కూడా వల పిగిలిపోలేదట. సరే, హల్లెలూయా 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 హల్లెలూయా. అంత పెద్ద పెద్ద చేపలు అవి. 133వ కీర్తనలో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి ఆహారోను గడ్డం మీదుగా కారి అతని అంగీ లంచ్ వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. సియోను కొండల మీదకి దిగి వచ్చి హెర్మోను మంచి వలె ఉండును. అచ్చట ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఉండవలని యెహోవా సెలవిచ్చినాడు. కొట్టాలి చేపలు గట్టిగా, గ్లోరీ 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 గ్లోరీగా. హల్లెలూయా 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 హల్లెలూయా. సరే, ఆశీర్వాదం ఎక్కడ ఉంటుందో అక్కడ, ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. మళ్ళా శాశ్వతంగా జీవం ఉంటుందట. హల్లెలూయా 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 హల్లెలూయా. మరణము కాదు. ఎప్పుడు సహోదరులందరూ కూడా ఐక్యత కలిగి, సమాధానం కలిగి, నెమ్మది కలిగి ఉన్నప్పుడు దేవుడు అక్కడ ఏం చేశాడట, ఆజ్ఞాపించాడట. ఏమని? ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా దేవుడు ఆజ్ఞాపించాడట. నువ్వు ఐక్యత కలిగి ఉంటే ఆశీర్వాదం ఉంటుంది, నీకు సమాధానం ఉంటుంది శాశ్వతంగా. ఈ 2 రోజులు ఉండి తర్వాత మళ్ళా అశాంతి అసమాధానం అలానే ఉండదు. ఎప్పుడు సమాధానంగానే ఉన్నప్పుడు, వాక్యంతో సమాధానం ఉన్నప్పుడు, దైవజనులతో సమాధానం ఉన్నప్పుడు, నీకు మేలు చేసే వారితో నువ్వు సమాధానంగా ఉన్నప్పుడు, ఎప్పుడు వాళ్ళని బాధ పెట్టకుండా మేలు చేసేవారిని మనం సమాధానంగా ఉండాలి. వాక్యం పంచుకునే వారితో పైవారుగా ఉన్నవారిని ఏం చేయాలట, సన్మానించాలట. నీకు వాక్యం చెప్పే బుద్ధి చెప్పేవారిని రెట్టింపు సన్మానానికి పాత్రులుగా ఎంచాలట. రెట్టింపు సన్మానం. ఊర్లో బయట ఎవరికైనా చేస్తారండి? అందరికీ చేయరు. ఏ పెద్ద కలెక్టర్ ఏదో చేశాడంటే చేస్తారు. కానీ దేవుని సేవకుల కంట సన్మానం రెట్టింపు, రెండింతలు వారికంటే చెయ్యాలట. హల్లెలూయా 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 హల్లెలూయా. సరే, దేవుడు వాక్యం ఏం చెప్తుందో, వాక్యమందును ఉపదేశమందును బోధించేవారిని, మీకు బుద్ధి చెప్పేవారిని, మీకు ఎవరైతే బుద్ధి మాటలు చెప్తారో బుద్ధిగా నడు, బుద్ధి లేకుండా నడవద్దు.
అడ్డగాడిదలాగా, కంచరగాడిదలాగా అంటారు కదా పెద్దవాళ్ళు. అలా నడవక, దేవుడు ఇలా నడిస్తే నువ్వు మెచ్చుకుంటాడు, నువ్వు ఇలా నడిస్తే నువ్వు దేవుడికి ఇష్టంగా ఉంటావు అని ఎవరైతే బుద్ధి చెప్తారో ఏంటి రెట్టింపు ఘనతకు సన్మానకు పాత్రలుగా ఎంచాలట. అప్పుడు దేవుడు దీవిస్తాడట. హలేలి 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 హలేలి. సరే సహోదరి సోదరి, ఇవి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకి ఎలా వస్తాయి? సహోదరుల ఐక్యత ఉన్నప్పుడు, సమాధానం ఉన్నప్పుడు, ఐక్యత కలిగి నివసించాలి. ఐక్యత కలిగి నివసించినప్పుడు అచ్చట ఆశీర్వాదమును శాశ్వత జీవం ఉండాలని దేవుడు ఆజ్ఞాపించాడట. శాశ్వతంగా యెహోవా ఆజ్ఞాపించాడట. ఎంత ఆశీర్వాదం చూసారు. హలేలి 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 హలేలి. ఐక్యత అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది సోదరి సోదరి. అయితే యోహాను సువార్త 21వ అధ్యాయం, సీమోను పేతురు దోణి వలను దరికి లాగిన, అది 153 గొప్ప చేపలతో నిండి ఉండే. చేపలు అంత విస్తారంగా పడినను వల పిగలలేదు. యేసు రండి భోజనం చేయడని వారితో చెప్పాడు. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవరని శిష్యులు ఎవరు కూడా అడగలేదు. తెలిసిపోయింది కదా, యేసయ్య దరికి నిలబడి మన కోసం చేపలు నిప్పులు ముందుగానే రెడీగా ఉంచారు. యేసయ్యకి చేపలు ఎలా వస్తాయండి? రొట్టె ఎలా వస్తుంది? ఇలా అయితే చేపలు పట్టడానికి వెళ్ళారు. చూసారా, యేసయ్య అలా తండ్రిని వేడుకోగానే అలా వచ్చేస్తాయి. హలేలి 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 హలేలి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుందట. దేవుని కనుక ఆస్వాదిస్తే అది ఐశ్వర్యం ఇస్తుంది. నరుల కష్టం చేత అది అధికమైపోదట. అధికమైపోవాలని ఎంత కష్టపడినా దేవుని యొక్క ఆశీర్వాదం లేకపోతే, అంటే దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని, దేవునికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ని, నువ్వు ఆ యొక్క ఘనతను, దేవుడు అంటే భయభక్తుల్ని కలిగిన వారికి అది ఆశీర్వాదం అంట. యెహోవా భయము వారికి ఐశ్వర్యం అట. 33వ యెషయా గ్రంథం 33వ అధ్యాయం 6లో రాయబడింది. దేవుడు అంటే భయభక్తులు కలిగి ఎవరైతే సన్నిధికి వచ్చి సకలానికి ఇంటి దగ్గర అమ్మో ఇలా ఆదివారం అని చెప్పి గబగబా లేచిపోయి గబగబా అన్ని సర్దుకొని దేవుని సన్నిధికి వచ్చేసి మిగతా పనులు తర్వాత వచ్చేసి చేసుకున్నాలే, ముందు పదండి అని అందరినీ పురుగొలుపుకొని, ఇంట్లో పక్క వాళ్ళు ఎవరైనా వస్తారంటే వాళ్ళని పురుగొలుపుకొని దేవుని సన్నిధికి వచ్చినట్లయితే అది నీకు ఆశీర్వాదం. అశ్రద్ధగా వచ్చావా, అది ఆశీర్వాదం కాదు. యెహోవా ఇచ్చే ఆశీర్వాదం ఏంటండి? భయభక్తులు కలిగి ఉంటే ఐశ్వర్యాన్ని ఇస్తాడట ఆయన. చూడండి అంత మాట. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీకు దేవుడే అన్నీ చూసుకుంటే, నీకు భయభక్తులు ఉంటే దేవుని సన్నిధికి సకాలానికి వచ్చి అయ్యా నేను వచ్చాను ఇంటి సన్నిధికి అని దేవుని సన్నిధిలో చెప్పుకోగలుగుతాం. సార్ హల్లెలూయా. అయితే సోదరి సోదరి, దేవుని సన్నిధిలో యొక్క పేతురు గారు ఇంకా మిగతా వాళ్ళందరూ ఉండవలసి ప్రార్థన చేసుకోవాల్సింది పోయి చేపలకు వెళ్ళారు. చేపలు బాగా పట్టేసుకుందాం, అమ్మేసుకొని బతుకుదాం, వాటితో పాటు వేసేమందరికి వచ్చేదాకా అనుకున్నారు. కానీ ఒక్క చేప పడలేదండి. దేవుడు లేకుండా ఏ పని పాటలకు వెళ్ళినా మనకి ఆశీర్వాదం రాదు. అక్కడ బాధ ఎదురవుతుంది. ముందు దేవునికి మొరపెట్టుకో, ప్రభా నాకు ఇలాంటి మార్గంలో వెళ్ళాలని ఒకరు నన్ను ప్రేరేపిస్తున్నారు, ఈ మార్గంలో వెళ్తే మనకి డబ్బులు వస్తాయని, లేక ఈ మార్గంలో వెళ్తే మనకి ఆశీర్వాదం వస్తుందని, ఐశ్వర్యం వస్తుందని, ఘనత వస్తుందని నేను వెళ్ళాలా వద్దా? అది దేవునికి చెప్పాలి. దేవుని ముందు అడగాలి. వెళ్ళి నా కుమారుడు అంటే వెళ్ళాలి. దావీదు మహారాజు అలాగే చేసేవాడు. వాళ్ళు ఆల్రెడీ యుద్ధానికి వచ్చేసారు. యుద్ధానికి వచ్చేస్తే దేవుడి దగ్గర అంటున్నాడు, ప్రభా ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారు, నన్ను వెళ్ళమంటావా వద్దంటావా? చూసారా, గుమ్మాలో ఉన్నారు యుద్ధానికి వచ్చేసి, ఆల్రెడీ ఆ దేశానికి వచ్చేసి. అలానే స్థలానికి నువ్వు వెళ్ళు అంటేనే దావీదు మహారాజు వెళ్ళేవాడండి. చూసారా, హలేలి 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 హలేలి. లేకపోతే దావీదు మహారాజు వెళ్ళేవాడే కాదు దేవుని సన్నిధికి. పలానా స్థలానికి మీరు రండి అంటే వెళ్ళేవాడు, లేకపోతే వెళ్ళేవాడు కాదు దావీదు మహారాజు. ఆ విధంగా దేవుని సన్నిధిలో మనం అడగాలి. అడిగి అప్పుడు ఎక్కడికన్నా వెళ్ళాలంటే వెళ్ళాలి. పని పాటలు ఉన్నాయి, మా సొంత పని అంటారు. ఇటువైపు సొంత పని అంటారు. సొంత పని కాదండి, దేవుని పని కంటే మనకి మించింది ఏది ఉండకూడదు. మనకు ఆయన ఆరోగ్యం ఆయుష్ ఇస్తేనే కదా మనం పని చేసుకునేది.
మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. హల్లేలూయా, 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 హల్లేలూయా. తన శిష్యులకి పంచిపెట్టారు. వారంతా భోజనం చేశారు. శిష్యులకు కనిపించింది ఇది 3వసారట. చనిపోయి తిరిగి లేచిన తర్వాత 3వసారి శిష్యులకు కనిపించి భోజనం పెట్టారు యేసయ్య. అయితే ఏమని జరిగిందంటే, పేతురు గారిని ప్రభు అడిగారు. ఏమంటే, వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగారు. ఏమి అడిగారు? వీరందరికంటే 15వ వచనంలో 21:15 యోహాను సువార్త, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావని అడిగారట. ఏమన్నారు? ఇక్కడ ఉన్నవారందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? శిష్యులందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని ఎవరిని అడిగారు? పేతురు గారిని అడిగారు. ఎందుకు అడిగారు? చెవు ఒకళ్ళు తీసేసాడు కదా, ఒక చెవు తగ్గొట్టేశాడు కదా, కోపంతో ఏసే దగ్గరికి వచ్చాడు, పట్టుకొని పోతారని. ఇతను నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడు, నా కొరకు ఏమైనా చేయగలడు. ఒక్కని చెవి తగ్గోసేసాడు కదా ఏసైని పట్టుకుపోవడానికి వచ్చినప్పుడు తోటలో. మనం గుడ్ ఫ్రైడే రోజున మనం తెలుసుకున్నాం ఆ విషయాలు. అందుకని ఇతను నన్ను బాగా ప్రేమిస్తున్నాడని ఏసై తెలిసింది. అందుకని ఏసై అడుగుతున్నారు మరలా, వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగితే ఆయన అన్నాడు, యోహాను కుమారుడు అని సీమోను, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటే అతను అన్నాడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నాను, నీవే ఎరుగుదు. ఎక్కువగా ప్రేమించున్నావు అని అడిగారు. నేను నిన్ను ఎక్కువ ప్రేమిస్తాను నీకే తెలుసు ప్రభా, నీవే ఎరుగుదు అన్నీ అన్నాడు. ఎందుకంటే యేసయ్యకి అన్నీ తెలుసు కాబట్టి. అన్నారు, యేసు ప్రభు నీవు నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పారు. నా గొర్రె పిల్ల అంటే నా సంఘాన్ని మేపు, వాక్యం అనే ఆహారంతో నువ్వు మేపాలి, వాక్యమైన ఆహారాన్ని పెట్టాలి. శరీర సంబంధమైన ఆహారం తింటే శరీరానికి బలం వచ్చినట్లే, కానీ ఆత్మ సంబంధమైన ఆహారాన్ని భుజించే వారికి ఆత్మ సంబంధమైన బలం వస్తుంది. ప్రభా నా కోసం ఎంత మంచి వాక్యం చూపించావు ప్రభా, ఎంత వాక్యం ద్వారా నాతో మాట్లాడావు ప్రభా ఈ రోజున అని అనుకోవాలి. ఇది నాకు సంబంధించింది కాదు అనుకోకూడదు. వాక్యం అంతా మనందరికీ సంబంధించింది. వాక్యాన్ని గాయకున్న వారిని ప్రభు దేవుడు పరిశుద్ధులు అన్నాడు, పవిత్రులు అన్నాడు, పరలోక రాజ్యంలో గొప్ప స్థానం ఇచ్చాడు. ఆయన సింహాసనం మీద కూర్చుని పెడతాడట రేపు. సరే, వాక్యాన్ని గాయకోవడం వల్ల, వాక్యం హృదయంలో లేకపోతే అంతకుమించి 7 శాతాలను తీసుకొస్తాడు వెళ్ళి సాతానుగాడు. దేవుని లేకున్నప్పుడు ఇష్టానుసారం బ్రతికినప్పుడు ఎలా అయితే అలవాట్లతో సాతాను బంధకాలతో, తాగుడుతో, వ్యసనాలతో, ఎలాంటి పాపాలతో ఉన్నారో వాటన్నిటికంటే మించినటువంటి మరీ చెడ్డ సాతాలను తీసుకొస్తాడట 7. అందుకని నీ వాక్యాన్ని ఆహారాన్ని భుజించాలి, దేవుని సన్నిధికి రావాలి. సోదరి సోదరి, ఏం చేసావు? చెప్పా. మందు తాగి చూసుకో. తప్పుడు పని చేయించావా? తప్పుడు పని ఇప్పుడు రక్షణ పనులు కూడా ముట్టడానికి వీలేదు. ఇంట్లో ఎవరింట్లో ఉండడానికి వీలేదు. దేవుని మందిరం ఎవరింట్లో ఉండడానికి వీలేదు. అర్థమవుతుందా? నీకేం ఆజ్ఞాలు నీకు ఏసరకు పోయినట్టవా? ఇంకా ఎంతమంది వచ్చారు? మిగతా వాళ్ళందరూ నేను ఎక్కడికి వెళ్తే ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ అందరూ దేవుని బిడ్డలు అవుతారు. దేవుని రాజ్యానికి వారందరూ వారసులు అవుతారు. దేవుని సన్నిధికి వస్తారు. ఆపడానికి వీల్లేదు. ఎందుకని ఆయన మనుషులు కాదు, అర్థమైందా? కాదు అధికారం జ్ఞానం మనుషులు కాదు. తప్పు పనులు
చర్చిలో కూడా చాలా చొరపోయింది. చాలా తేలికగా ప్రారంభిస్తున్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు. తలపోటు, గ్యాస్ నొప్పి, నడుము నొప్పి ఇవన్నీ దేవుడు నన్ను స్వస్థపరిచాడండి. అమ్మగారు అయ్యగారు ప్రార్థన వల్ల నేను స్వస్థత పొంది ఈ చర్చి నుండి విడుదలగా వెళ్తున్నానని ఈ స్నామంలో బతులాడు. ఏసై సాక్షి ఏసయ్య సాక్షి, ఇది కొద్ది సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ఆమేన్. వచ్చేటప్పుడు చాలా బాధతో వచ్చింది. చాలా బాధతో వచ్చానండి. వచ్చేటప్పుడు మాగన్ను మగత కూడా నొప్పులు ఇవన్నీ కూడా అమ్మగారు ప్రార్థన చేసి ఇవన్నీ నొప్పులు పోయినాయండి. స్వస్థత పొంది అమ్మగారి దయ వల్ల దేవుడి దయ వల్ల విడుదలయ్యి వెళ్తున్నాను. ఎంత అనారోగ్యంతో వచ్చింది పాప. నడుము నొప్పి, కడుపులో నొప్పి, గ్యాస్ నొప్పి అన్నారు. బీపీ షుగర్ గురించి చెప్పలేదు, అవన్నీ చెప్పింది పాప. ఇప్పుడు కళ్ళు తిరిగా ఈ బీపీ షుగర్, బీపీ ఉంటే కళ్ళు తిరిగి ఇంక రకరకాలతో వచ్చింది. కానీ దేవుడు ఆమెను స్వస్థపరిచాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య సాక్షి దీవించుగాక. ఆమేన్.